గాడ్. క్రైస్తవ సంఘ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన దినం ఇండియన్ క్రిస్టియన్ డే. మనందరూ కూడా చాలా గర్వించాల్సిన దినం. దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు వేలాదిగా మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో మనందరినీ చేర్చారు. స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ దేవుని సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కాకినాడ అనగానే క్రైస్తవ్యం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండేటువంటి ప్రాంతం. ఎక్కువగా సువార్త ప్రకటించబడేటువంటి ప్రాంతాల్లో కాకినాడ పట్టణం అనేటువంటి శ్రేష్టమైన పట్టణం. అనేక మంది గొప్ప దేవుని సేవకులు ఈ ప్రాంతం నుంచి వస్తున్నారు. అదే రీతిగా మీరు నిజంగా అదృష్టవంతులు, మీరు నిజంగా ధన్యులు. ఎందుకంటే దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు మీకు పరిచయం చేస్తున్నారు. నేను ఆ మాట నేను చెప్తున్నాను, అదేంటంటే మీరు ఇంకా దేవునికి ఇంకా కృతజ్ఞులుగా ఉండాలి. మీ సేవకులను బట్టి ఇలాంటి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో జరుగుతున్నాయంటే మనందరూ కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉండాలి. ఇండియన్ క్రిస్టియన్ డే ఈ కార్యక్రమాలు చాలా ప్రాంతాల్లో జరగట్లా. మా విజయవాడ పట్టణంలో కూడా ఏ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏమీ లేదు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇంత శ్రేష్టమైన కార్యక్రమాన్ని దేవాదేవుడు ఏర్పాటు చేస్తున్న కారణాన్ని బట్టి మీరు స్తుతించబద్దులై ఉన్నారు. ఇప్పటి వరకు దేవుని నామాన్ని పాటల ద్వారా మనం మహింపరిచాం. చక్కటి శుభాకాంక్షలు మనం విన్నాం. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రిస్టియన్ డే, ఇండియన్ క్రిస్టియన్ డే గురించి చాలా మాటలు మీరు విన్నారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం నిత్య నూతనం అండి. మన జీవితాల్లో దేవుని వాక్యము గొప్ప కదలిక తీసుకొస్తుంది. దేవుడు తన వాక్కును వెల్లడి చేసి వారిని బాగు చేస్తాను అని దేవుని లేఖనం తెలుస్తా ఉంది. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ హిస్ పీపుల్. దేవుడు తన వాక్కును పంపించి దేవుని స్వస్థపరుస్తాడు తన ప్రజల్ని. దేవుడు బాగు చేస్తాడు. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగుతుంది. అది తెలియనిటువంటి వారికి తెలివిని అనుగ్రహించిన దేవుని లేఖనం తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా మన అంతరంగం శుద్ధి అవటం మాత్రమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని వాక్యం ఎంతగానో దోహదపడుతుంది. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, యువర్ డెసిషన్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్స్. మీ జీవితాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినండి. తద్వారా దేవుడు మీతో సూటిగా తేటగా ప్రభు మాట్లాడతాడు. సో ఈ ప్రత్యేక సమయంలో మనము ఇండియన్ క్రిస్టియన్ డే గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భారత క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డే, దాని సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మీరు విన్నారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. చాలా మంది క్రైస్తవ్యం అనేది ఒక మతం అని, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. మనందరూ కూడా క్రైస్తవ ప్రజలుగా మనం ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఎ రిలీజియన్ బట్ ఇట్స్ ద వే ఆఫ్ సాల్వేషన్ అండ్ ఇట్స్ ద రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది నిత్యత్వానికి మార్గము, సృష్టికర్త అవినాభావ సంబంధం అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా మంది అంటారు క్రైస్తవం భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యము భారతదేశాన్ని పాడు చేసింది, క్రైస్తవ్యం ద్వారా భారతదేశం అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి విషయాలు మాట్లాడుతుంటారు. కానీ కాదండి, వాస్తవం ఆలోచన చేస్తే క్రైస్తవ్యం ద్వారా భారతదేశం ఎంతగానో అభివృద్ధి పదంలో ముందుకు నడిచింది. అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది మిషనరీలు, అనేక మంది క్రైస్తవ బోధల ద్వారా భారతదేశం ఎంతగానో అభివృద్ధి పదంలో నడిచింది అంటలో ఏ విధంగా సందేహం లేదు. ఈరోజు ఎక్కడ చూసిన క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ మనం చూస్తున్నాం. క్రైస్తవ హాస్పిటల్స్, క్రైస్తవ విద్యాలయాలు, స్కూల్స్, ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా భారతదేశం అభివృద్ధి పదంలో నడిచింది తప్పించి క్రైస్తవ్యం ద్వారా భారతదేశం పాడవలేదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి క్రైస్తవ్యం అభివృద్ధి చెందడం ద్వారా, క్రైస్తవులు పెరగడం ద్వారా కొంత నష్టమే కలగచ్చు. ఒక బ్రాందీ షాప్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, అతని యొక్క ప్రాంతంలో అందరూ క్రైస్తవులుగా మారడం ద్వారా, క్రీస్తుని అంగీకరించి వారి జీవితాన్ని మార్చుకోవడం ద్వారా నిజంగా అతను నష్టం కలగచ్చు. అతను అంటాడు, క్రైస్తవ్యం ద్వారా నాకు బ్రాందీ షాప్ సరిగ్గా ముందుకు కొనసాగట్లేదు. పాప సంబంధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వ్యక్తులకి క్రైస్తవ్యం కొంత నష్టాన్ని కలిగించచ్చేమో, కానీ దేశానికి మేలు కలిగించేది క్రైస్తవం అనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క భారత క్రైస్తవ దినోత్సవం గురించి మాట్లాడాలంటే దేవుడు భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి ఎంతగానో గర్విస్తున్నారు. తన శిష్యుల్లో 2 శిష్యుల్ని దేవాదేవుడు ఈ యొక్క భారతదేశానికి పంపించాడు, మన దేశానికి పంపించాడు. అందులో ప్రధానంగా తోమా గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సెయింట్ థామస్ అనేటువంటి డిసైపుల్ ని భారతదేశానికి దేవాదేవుడు పంపించాడు AD 52లో. 52వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన మరణాన్ని తిరిగి జయించి పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి కొన్ని సంవత్సరాల్లోనే తన శిష్యుడైనటువంటి తోమాని భారతదేశానికి దేవుడు పంపించాడు. ఆ తర్వాత మరొక శిష్యుడు కూడా, అతని పేరు బర్తిలోమై, ఆ వ్యక్తిని కూడా దేవాదేవుడు భారతదేశానికి పంపించాడు. అతన్ని నతనీయేల్ అని కూడా పిలుస్తారు. ఇద్దరు శిష్యులు భారతదేశాన్ని వెలిగించడానికి వచ్చారు, భారతదేశాన్ని సంస్కరించడానికి వచ్చారు, అనేకమైన రక్షణలోకి నడిపించడానికి దేవాదేవుడు మన దేశం పట్ల గొప్ప ప్రణాళిక అని కలిగి ఉన్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? దేవునికి మన దేశం పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన యొక్క గ్రంథంలో, మనం చదివేటువంటి పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు భారతదేశం గురించిన ప్రస్తావనను యేసుక్రీస్తు ప్రభు వారు, మన యొక్క దేవాదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు ఎస్తేరు గ్రంథంలో 2 సందర్భాల్లో భారతదేశం అనేటువంటి మాటను వారు ఆ యొక్క ప్రస్తావించినటువంటి విషయం మనకు తెలుసు. మీరు జాగ్రత్తగా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ భారతదేశము అనేటువంటి ఆ మాటను దేవాదేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, మనం దేవాది దేవుడు సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి మన దేవుడు, సర్వోపకారి, సర్వాధికారి, స్వయంభవుడైనటువంటి దేవాది దేవుడు మన దేశం పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. జగత్తు పునాది వేయబడే క్రితమే మనందరినీ కూడా దేవాదేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అందులో బట్టి నేను ఎప్పుడు కూడా మాట చెప్తాను, క్రైస్తవులుగా మనం అణిచివేయబడినటువంటి వర్గం కాదు. ఏనాడు కూడా నువ్వు నీ జీవితంలో ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ లోకి వెళ్ళొద్దు. దేవాదేవుడు నీ జీవితం పట్ల, మనందరి జీవితాల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందులో బట్టి మనల్ని ఏమని పిలిచాడు ప్రభు? మీరు రాజులైన యాజక సమూహం, మీరు దేవుని సొత్తైన ప్రజలు. కొన్ని సందర్భాల్లో నువ్వు అంటావు, ఎందుకు పుట్టానో నాకు అర్థం కావట్లేదండి, నా జీవితం అగమ్య గోచరంగా మారుతా ఉంది, అసలు నేను ఎందుకు పుట్టాను అనేటువంటి ఆలోచన నీలో కలుగుతున్నప్పుడు దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు.